ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? మాది 6+ సార్, మాది మంచాల మండలం, రంగారెడ్డి జిల్లా సార్. ఇప్పుడు ఏం పెట్టారు లోపల? అంటే అప్లికేషన్ పెట్టినాం సార్. ఎన్నిసార్లు వచ్చి ఇప్పుడు 3 సార్లు వచ్చినా సార్. ఏమంటారు మరి అధికారులు? ఏమంటారు? అధికారులు ఏమంటారు అంటే సార్ ఇప్పుడు వచ్చేస్తుంది కొత్త పింఛన్ వచ్చినప్పుడు వచ్చేస్తుంది, ఏం టెన్షన్ పడకన్నారు. ఇప్పటికి పెట్టి నేను ఇప్పుడు 6 నెలలకు ఫస్ట్ అయిన తర్వాతనే వచ్చిన, మళ్ళీ అయిన తర్వాత 10-15 రోజులకు వచ్చిన. అయితే తమ్ముడు అని చెప్పి బుక్ గిట్ట ఇక్కడ రాపించి అన్ని జిరాక్స్లు ఇచ్చిన సార్. అప్పటి వరకు రాలే. ఇప్పుడు దగ్గర 6 నెలలు అవుతుంది. మళ్ళీ కలెక్టర్ దగ్గర పోతే తిరిగి కలెక్టర్ ఏమంటారు, అక్కడికి రా, నేనేం చేయాలి? ఏమైనా ఆర్థిక సాయం సార్, ఏమైనా దుకాణం పెట్టుకుంటా సార్, ప్లీజ్ సార్ మీకు కాలు పట్టుకుంటాను సార్ అని చెప్పి కాలు పెట్టి పట్టుకుంటాను సార్ ఏమైనా పని చేయండి సార్, నీకు కూర్చొని ఊడుస్తా సార్ అని చెప్పిన సార్. ఏమంటున్నా అంటే ఏం లేవు, పోయిడికి వెళ్ళు బయట నుంచి సెక్యూరిటీ ఉంటుంది కదా సార్, వెళ్ళరా బాయ్ వెళ్ళు. మీరు లోపలికి పోయారు కదా, లోపల బట్టి విక్రమార్క సార్ ఉంటాడు, ఉప ముఖ్యమంత్రి ఉంటాడు. ఇప్పుడు వెళ్ళిపోయిండు, ఇప్పుడే పోయిండు. కానీ మీరు అడగలేరా ఎవరన్నా మంత్రులను కలిపియండి, నాకు ఆర్థిక సహాయం కావాలని చెప్పి వెళ్ళరా, నువ్వు వెళ్ళు అని చెప్తుంది సార్. నువ్వు ఇడికెళ్ళి ఫస్ట్ ఇడికెళ్ళు కాలు పట్టుకున్నా సార్. నాకు కిరాయి డబ్బులు లేవు సార్, ఒక 500 1000 రూపాయలు ఇవ్వండి సార్ ప్లీజ్, మీ కాలు పట్టుకున్నాను సార్. కిరాయికి లేవు సార్. చిన్న పిల్లలు కూరగాయలకు ఏమో కూరగాయలు లేవు సార్ గంజితో తింటున్నాం సార్. అది గిట్ట కంట్రోల్ బియ్యం ఇంటికి అడుక్కొస్తున్నా. మొన్న ఇక్కడ సాగర్ రింగ్ రోడ్ కాడ అడుక్కొని 20,000 అడుక్కున్నా సార్. 2 రోజులు ఉన్నా సార్. కళ్ళు నిద్ర మొత్తం ఎట్లయిపోయినాయి సార్ నా కళ్ళు. అయితే అడుక్కున్నా, ఫోన్ ఇంట్లో పెట్టుకున్నా, ఫోన్ దింగేసిండు, ఫోన్ కొట్టేసిండు సార్, మొత్తం ఫోన్ కొట్టేసిండు, 25,000 కొట్టేసిండు సార్. తర్వాత ఏడిసిన సార్. అంటే ఎందుకు రాయి బతుకు, ఒక చిన్న డబ్బా తీసుకొని తాగిడే చచ్చిపోతే బాగుంటుంది. మొన్న సార్ మొన్న సచివాలయం కాడికి పోయినా సార్. సచివాలయం కాడికి పోతే ఏమంటున్నట్టే, ఇప్పుడు సీఎం సార్ లేడు, అది నీకు వస్తాయి. అవును సార్, ఇప్పుడు చేస్తారు, కొన్ని రోజులు ఓపిక పట్టు పింఛన్ వస్తుంది. ఆర్థిక సాయం కూడా డైరెక్ట్ మీ ఎమ్మెల్యే గారినో ఎవరినో పట్టుకొని పోయి కలుస్తలేడు సార్. ఆయన ఇప్పుడు ఏం కలుస్తలేడు అసలు. పార్టీ ఆఫీస్ ఇప్పుడు ఏడు ఉంటాడో ఏం కథనో ఎక్కడ దొరుకుతలేడు సార్. కనీసంగా ఉన్నాడు ఇప్పుడు భుగతండలో ఆయన ఉన్నాడు, వికలాంగుడు. నేను కేసీఆర్ ఎట్లా అయిపోయినని చెప్పేసి నేను కాంగ్రెస్ ఓటేసిన సార్. కాంగ్రెస్ గెలిపించిన. నాకు తగిన నాకు చేయాలి కదా సార్, ఏదో ఒకటి సాయం చేయాలి కదా సార్. దుకాణం పెట్టుకురా, ఇగో 50,000 1,00,000 రూపాయలు దుకాణం పెట్టుకో, మంచి బతుకు బిడ్డ అని చెప్తే సార్ మంచిగా బతుకుతా సార్, నువ్వు వచ్చి చూసిపోండి, వారంలో 2 వారాల 6 నెలలైనా వచ్చి చూసిపోండి సార్ అని చెప్తా సార్. చేస్తారులే. మొన్నదాకా ఎలక్షన్స్ ఉండే కదా, ఎలక్షన్ కోడ్ ఉండే, చేస్తారేమో, వెయిట్ చేయి. నువ్వు ఇప్పుడే ఏడ్చి ఇది చేసేవాళ్ళు నేనేమంటే కరెక్టే అమ్మా, వెళ్తలేదు కరెక్టే. వాళ్ళు కూడా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉందని చెప్తున్నారు. సో మనం కూడా డిమాండ్ చేయలేని పరిస్థితి. కోడ్ ఉన్నప్పుడు ఎవరు ఏం చేయరు. మీరు ఏం చేస్తారు, ఎమ్మెల్యే గారినా లేకపోతే ఎవరినైనా పట్టుకొని రేవంత్ రెడ్డి గారి దగ్గరికి. సార్ ఇప్పుడు మా సర్పంచ్ వస్తలేడు, మళ్ళీ పో అని ఇట్లానే సార్ పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకోవట్లేదు సార్, ఎవరు పట్టించుకోవట్లేదు. రేపు పోదాం, 10 రోజులకు పోదాం, నెలకు పోదాం అన్న, నీకు దండం పెడతా, పెట్రోల్ అడుక్కోనన్నా పెట్రోల్ ఓపిస్తా అని చెప్పిన సార్. ఇంకేం కావాలి సార్, కానీ కిరాయికి పైసలు లేవు సార్. వీడికెళ్ళి నేను అడుక్కుంటూ పోతున్నా సార్. ఎవరైనా ధర్మం ఉంటే ధర్మం చేయండి సార్ ప్లీజ్ సార్. నా ఒకటే బాధ సార్ నాది, పైసలు. గవర్నమెంట్ ఆదుకుంటుంది, ఈ ప్రజా గవర్నమెంట్, ఇది గవర్నమెంట్ ఆదుకుంటుందని ఆశిద్దాం. నువ్వు ఏడువకు కంటతాడు పెట్టగానే ఆదుకుంటుంది. ఇగో కరెక్టే. కానీ అమ్మా అడుక్కుంటూ వచ్చిన సార్, కిరాయి లేవు సార్, కిరాయికి లేవు. ఒక 2,000 3,000 కూరగాయలు సార్, కూరగాయలు సార్, బియ్యం, కంట్రోల్ బియ్యం మాకు 6 కిలోలు వస్తాయి సార్. నా పేరు ఎక్కలే, మా భార్య పేరు ఎక్కలే, చిన్నోళ్ళే. పింఛన్ ఎప్పుడు అప్లై చేసుకున్నాను? పింఛనా సార్ 2 సంవత్సరాల 8 నెలలు 9 నెలలు అవుతుంది సార్ అప్లై చేసుకుని సార్. అప్పుడు అడగలేదా? అన్నీ అడిగినా సార్, అడిగినా వస్తారు. ఇప్పుడు కొత్త నేను గెలవగానే ఇచ్చేస్తా అని ఆయన చెప్పిండు, కేటీఆర్ చెప్పిండు. ఇప్పుడు అయిందా సార్? ఇప్పుడు కాలేదు కదా. ఇప్పుడు కేసీఆర్ సారే ఒక న్యాయంగా చూస్తే ఆయననే మంచోడు సార్. నేను చెప్పేది మీకు ఇక్కడ నుంచి రెస్పాండ్ రాకపోతే ఆ టీఆర్ఎస్ భవన్కో లేకపోతే బీజేపీ భవన్కో పోయి ఆర్థిక సాయం మీరు అడగొచ్చు కదా. నాకు తెలియదు సార్ ఏడ ఉంటారో నాకు తెలియదు సార్. వాళ్ళు తెలిసినుంటే నేను దేవుని లెక్క పోయేస్తాను సార్ కిషన్ సార్ దగ్గర. నాకు ₹1 లేదు సార్. అమ్మతో చెప్తున్నాయి, 4 రూపాయలు అడుక్కొని వచ్చిన సార్. ఆటోని బతిలాడితే నీకు కాలు పట్టుకుంటా అన్న,
కాలు పట్టుకుంటా నాకు ఇడిచిపెట్టన్నా అని ఏమన్నా నాకు కిరాయి మందం నా కూరగాయలకు సార్ ఏమన్నా బియ్యం బస్తాలకు ఏదో ఒకటి నాకు సాయం చేయండి సార్ ప్లీజ్ సార్ అందరు ఉన్నారు సార్ ప్లీజ్ సార్ తలా ఒక 100 రూపాయలు పింఛన్ వాళ్ళు ఏం లక్షల కోట్లు ఏం అడుగుతలేరు, పింఛన్ ఇవ్వాలని కోరుకుంటుండు. తక్షణమే ఇలాంటి వాళ్ళు పేదలు ఎవరైతున్నారో మెయిన్గా పేదల పక్షాన నిలబడండి, పేదలకి న్యాయం చేయండి. సో ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని అందరూ చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది, కానీ ఎక్కడ కూడా పేదలకు న్యాయం జరుగుతలేదని ఇది చేస్తూ ఉన్నారు. సో న్యాయం జరిగేటట్టు చూడండి. సో ఇట్లా ఆయనకి పింఛన్ వస్తలేదు, ఆయనకు కాలు కూడా చక్కగా లేని పరిస్థితి చూడొచ్చు. సో ఆ పింఛనే కోరుకుంటుండే, ఆయన వేరే ఏం అడుగుతలేడు. సో ఇలాంటి వాళ్ళకు అర్హులైన వాళ్ళే వీళ్ళు, అర్హులైన ప్రతి ఒక్కరికి ఎవరైతే ఇలాంటి వాళ్ళు కావచ్చు, అర్హులైన ప్రతి ఒక్కరికి ఆ కొత్త పింఛన్లు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రెడీ చేసి ఇవ్వాలని చెప్పి 2 కాలు ఇరిగిపోయినా ఆయన ఎలాంటి పని చేయాలని పరిస్థితిలో ఉన్నాడు. సో ప్రభుత్వం ఆదుకోవాలి. ఆ పింఛన్తో పాటు ఏదైనా ఆర్థిక సహాయం చేస్తే ఆయన ఏదైనా కొట్టో లేకపోతే ఏదో పెట్టుకుంటాడు, చేయవలసిందిగా ప్రభుత్వాన్ని విన్నపిస్తున్నామంటే కాదు ప్రజలారా, మీరు కూడా చూస్తున్న వ్యూయర్స్కి చెప్తున్నా. సో ఈయనకి ఆర్థిక సాయం, సో 2 కాళ్ళు పనిచేయని పరిస్థితి. ఎవరైనా ఆర్థిక సాయం చేయాలనుకుంటే స్క్రీన్ పైన ఆయన నెంబర్ ఉంటుంది, ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయండి. సో ఆయన నెంబర్ చెప్తాడు, 9032828505 సార్. ఇది నెంబరు. సో ఆ నెంబర్కి మీరు ఫోన్పే గూగుల్ పే ఏది ఉన్నా ఆయనకు ఆర్థిక సాయం చేయండి.